ఓన్లీ వాటర్ లాక్ చేసుకుని వచ్చేసి 67, 68, 69, 69 అయితే ఫుల్ ఎంటీ అయిపోయింది సార్. అసలు ఏవి లేవు సార్. లేదు అలాంటివి లేవు సార్ మన దగ్గర. అయితే సింబల్స్ ఇది 66 కాదు సార్. ఇలాగ వస్తే ఎండలోకి వచ్చి అక్కడ పెట్టుకోవాలి. మధ్యాహ్నం దాకా అంతా అయిపోతుంది. అవును సార్. కొంతమంది ఏజ్డ్ వాళ్ళు దాకా 55 years, కొంతమంది ఏజ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ 4 వరకు టైం కాబట్టి రాజగోదావరి పోలీస్ స్టేషన్ లేకుండా చెప్పండి. బోర్డు అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడే చెప్పేసి ఆఫీస్ కంప్లైంట్ చేయడం లేదా ఫిజికల్గా డిస్కస్ చేయడం అక్కడ ఇద్దరు వేరే చెప్తాం. మంచి అవును సార్. ఏసీ గారు కౌంటర్ చాలా యూస్ఫుల్గా చేస్తున్నాం సార్. పోలీసు వారు అందరూ కూడా మాకు కూడా ఉన్నాం. ఎక్కడ కూడా పబ్లిసిటీ కానీ ఏమీ చేయట్లేదు సార్. దారిలో ఉన్నది ఒకటి సార్. అక్కడ చాలా దూరం దూరం 200 meters దాటి పెట్టింది సార్. అంటే దగ్గరలో చూస్తాం సార్. తహసీల్దార్ గారు చెప్పారు. పొలిటికల్ సింపతి బ్యాంకులో నాకు ఒక మంచి ఎల్లో షర్ట్లో కనపడ్డాడు. ఎల్లో షర్ట్ అది చాలా దూరం ఉంది. 200 meters కంటే దూరం ఉంది. బట్ ఏముంది అది షెల్టర్ లాగానే కనపడింది నాకు. చూస్తాం సార్. 4 మంది ఇట్లాంటి చాలా వస్తుంది. అది జరగకుండా లాంగ్ సార్. అది బాగా ఒక లాంగ్ ఒకటి 200 విజయనగరం జిల్లాలో కూడా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మనకి అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 8 నుంచి 4 వరకు పోలింగ్ సాగుతుంది. అన్ని చోట్ల పీస్ఫుల్గా పోలింగ్ నడుస్తూ ఉంది. అన్ని చోట్ల టీచర్స్ వస్తున్నారు, ఓట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటిదాకా అరౌండ్ 25% దాకా పోలింగ్ నమోదు చేయడం జరిగింది. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది మధ్యాహ్నం దాకా అన్ని ఆల్మోస్ట్ 90% వరకు టర్న్అవుట్ అయ్యే అవకాశం ఉంది. అన్ని చోట్ల పీస్ఫుల్గా పోలింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఏమీ అవాంఛనీయ సంఘటన లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సార్ ఈ పోలింగ్ కేంద్రాలు ఎటువంటి బందోబస్తు పోలింగ్ కేంద్రాలు? సో ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర మనము 4 to 5 పోలీస్ సిబ్బంది పెట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 100 meters, 200 meters దాకా ఏది కూడా క్యాన్వసింగ్ లేకుండా, ఏది టెంట్ ఏర్పాటు చేయకుండా అన్ని ఏర్పాట్లు, అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రూట్ మొబైల్స్, QRTs, స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా తిరుగుతున్నాయి.
ఎక్కడ ఏమి చిన్న ప్రాబ్లం రిపోర్ట్ అయినా కూడా ఇమీడియట్గా పోలింగ్ పార్టీస్ రూట్ మొబైల్స్ అక్కడికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాయి. సో అన్ని చోట్ల ఎస్ఐలు సిఐలు కూడా తిరుగుతున్నారు. సో ఎక్కడ కూడా ఏమి వాంఛనీయ సంఘటనలు చేయకుండా మేము మంచిగా వచ్చేస్తున్నాం. బాక్స్ కలెక్టింగ్ టైంలో ఎలా చేసే అవకాశం ఉంది సార్ సాయంకాలం? సో బాక్స్ కలెక్టింగ్ అది నా 4కి పోలింగ్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఇవంతా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ప్యాకింగ్ చేసినాక రూట్ మొబైల్తో సహా ఆర్మ్డ్ ఎస్కార్ట్తో సహా ఈ రిసెప్షన్ సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది. ఆర్డీ ఆఫీస్లో రిసెప్షన్ సెంటర్ ఉంది. సో అక్కడికి సేఫ్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్ ఓవరాల్గా ఎంతమంది సిబ్బంది? సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొత్తం మన జిల్లాలో మనం అరౌండ్ 400 సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసాం.